మన్యం సవారీ అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు పాలకొండ నియోజకవర్గం సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ దగ్గర ప్రారంభించారు గౌరవ కలెక్టర్ గారు, అలాగే నేను, అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షురాలు తేజవతి గారు. అందరూ కలిసి ఒక బైక్ ర్యాలీ పెట్టామండి. అంటే మన్యం అందాలు ఈరోజు పార్వతీపురం జిల్లాలో మరి ఇవి తీసుకుంటే ఇవి తూర్పు కనుమలు అంటారు. ఈ తూర్పు కనుమల్లో చాలా అందమైన ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతాన్ని చూడాలని, అలాగే టూరిజంను ప్రమోట్ చేయడానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు, నేను కానీ అందరూ అధికారులందరూ కూడా ఈరోజు టూరిజం ప్రమోట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం. మీరు ఒకసారి ఈ అందాలు చూస్తే ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి అనుభూతులు ఇక్కడికి వస్తే కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా టూరిస్టులు అందరూ కూడా ఇక్కడ రావాలని, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఎల్లుండి ఓపెన్ అవుతుంది. మరి భోగాపురం నుంచి తీసుకుంటే ఇక్కడికి సుమారుగా 100 కిలోమీటర్లు వస్తుంది, చాలా దగ్గర. కాబట్టి అందరూ కూడా మన్యం ప్రాంతాన్ని విజిట్ చేయాలని, ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి. ఈ ప్లేస్ విజిట్ చేస్తే మీకున్నటువంటి స్ట్రెస్ కానీ, అలాగే ఒక మంచి టూరిస్ట్ స్పాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ కూడా విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. పార్వతీపురం మన్యం జిల్లాలో మన్యం సవారీ కార్యక్రమం ప్రారంభమైంది. గౌరవ శాసనసభ్యులు పాల్కొండ నియోజకవర్గం నిమ్మక జయకృష్ణ గారు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, జిల్లా ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న యువత భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మనకు భోగాపురం ఎయిర్పోర్టు ఆగస్టు 1న ప్రారంభం కానుంది. ఇది మనకు గంటన్నర దూరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వీరందరికీ కూడా ఈరోజు మన్యం అందాలన్నీ కూడా చూడడానికి ఈరోజు మనకు అవకాశం ఏర్పడుతూ ఉంది. మన్యం టూరిజం అనేటువంటిది ఈరోజు ఎలివేట్ అవుతూ ఉంది. దీని ద్వారా భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం ద్వారా మనకు టూరిజం అవకాశాలు బాగా పెరుగుతాయి. ప్రత్యేకించి ఇక్కడ అందాలు ఈరోజు గమనిస్తే ఈ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఈ గ్రీనరీ అనేటువంటిది ఒక గ్రీన్ వరల్డ్ లాగా ఉంది. ఇక్కడ రైడ్ విత్ క్లౌడ్స్ అని, మన్యం సవారీ అని మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి అందమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. కాంక్రీట్ జంగిల్లో నుంచి బయటపడాలనుకునే వాళ్ళకి ఒక్కరోజు ఇలాంటి అడవిలో గడిపితే మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించినటువంటి అనుభవం, ఆ అనుభూతి అనేటువంటిది మీకు కలుగుతుంది. అడవుల్లో 3 గంటలు ఉంటే ఎంత యాక్సినేట్ అవుతుంది అనేటువంటిది ఈ మధ్యకాలంలో రీసెర్చ్లన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఆరోగ్యం బాగుండాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి అడవుల్లో వచ్చి గడపడం ద్వారా, ఇలాంటి అందాలను ఆస్వాదించడం ద్వారా, కనుల పండుగను చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవితాలన్నీ కూడా ధన్యమవుతాయనేటువంటిది తెలియజేస్తూ, తప్పనిసరిగా ఇంత అందమైనటువంటి అడవుల్ని ఈ గ్రీన్ వరల్డ్కి ఆహ్వానిస్తూ ఉన్నాం. పర్యాటకులందరికీ కూడా ఇదొక అద్భుతమైనటువంటి స్వర్గధామం. అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. జిల్లాలో అనేక వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఈ రూట్లో ఈరోజు మేము ప్రారంభించినటువంటి సీతంపేట నుంచి సున్నపగడ్డ జలపాతం వరకు ప్రారంభించినటువంటి ఈ రూట్ కూడా ఒక అద్భుతమైనటువంటి రూటు. ఇలాంటి మరిన్ని రూట్లు కూడా త్వరలో ప్రారంభించనున్నాం. అందరూ పర్యాటకులు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీకు మన్యం జిల్లా స్వాగతం పలుకుతోంది.